హలో ఫ్రెండ్స్, దురంధర్ పార్ట్ 2 ఇప్పుడు ఇండియాలోనే ఒక హిస్టరీ అనేది క్రియేట్ చేసింది భయ్య. బాలీవుడ్ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డులు అయితే ఈ మూవీ అయితే పెట్టింది భయ్య. జవాన్ యొక్క రికార్డును బదులు కొడేసింది, అదేవిధంగా పుష్ప 2 యొక్క రికార్డుని అయితే బదులు కొడేసింది. బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ డే 1 రాబట్టిన లిస్టులో మొన్నటి వరకు పుష్ప 2 అయితే ఉండేది భయ్య. ఈ మూవీ అయితే డే 1 దాదాపుగా 72 కోట్ల వరకు నెట్ అయితే రాబట్టింది. అంతకుముందు ఈ రికార్డు జవాన్ పేరట ఉండేది. ఆ మూవీ అయితే 65 కోట్ల వరకు నెట్ అయితే రాబట్టింది. ఇప్పుడు ఆ రికార్డులను ఈ దురంధర్ 2 అయితే భయ్య భారీ మార్జిన్తో బద్దలు కొట్టేసింది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ హిందీలో 43 కోట్ల వరకు నెట్ అయితే రాబట్టింది భయ్య. ఆ వెన్స్డే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా వచ్చిన నెట్ను పక్కన పెట్టిన డే 1 థర్స్డే వచ్చిన నెట్టే దాదాపుగా 100 కోట్లు ఉంది. ఇదైతే మామూలు రికార్డు కాదు భయ్య, ఒక హిస్టరీ అన్నమాట. 100 కోట్ల నెట్ ఓన్లీ బాలీవుడ్లో డే 1 రావడం అంటే మామూలు విషయం కాదు భయ్య. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా పుష్ప 2 యొక్క రికార్డుని అయితే ఈ దురంధర్ బద్దలు కొట్టలేదు, కానీ ఓన్లీ హిందీలో అయితే బద్దలు కొట్టేస్తుంది భయ్య. ఓవరాల్గా పుష్ప 2 అయితే దాదాపుగా 180 కోట్ల వరకు నెట్ అయితే రాబట్టింది. అయితే దురంధర్ వెన్స్డే వచ్చిన ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి 145 కోట్ల వరకు నెట్ అయితే రాబట్టింది వరల్డ్ వైడ్గా. RRR 134 కోట్ల వరకు నెట్ రాబట్టింది. బాహుబలి 2 10 ఏళ్ళ క్రితమే 121 కోట్ల వరకు నెట్ రాబట్టింది. KGF 2 116 కోట్లు, కల్కి 93 కోట్లు, సలార్ 92 కోట్లు, ఆదిపురుష్ 89 కోట్లు, సాహో 88 కోట్లు. వరల్డ్ వైడ్గా పుష్ప 2ను బద్దలు కొట్టకపోయినా దురంధర్ 2 అయితే బాలీవుడ్లో బద్దలు కొట్టేసింది. ఇక డే 1 అసలు ఎంత వచ్చిందంటే ఈ మూవీకి పుష్ప 2కి దాదాపుగా 294 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. మరి ఇండియాలో డే 1 అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే ఈ పుష్ప 2 భయ్య. తర్వాత ప్లేస్లో RRR ఉంది. ఈ మూవీ అయితే 223 కోట్ల వరకు రాబట్టింది. ఇక తర్వాత ప్లేస్లో మొట్టమొదటిసారి 200 కోట్లు రాబట్టిన బాహుబలి 2 ఉంది. ఈ మూవీ అయితే 214 కోట్ల వరకు రాబట్టింది భయ్య. ఎప్పుడైతే ఈ దురంధర్ 2 మూవీ బాహుబలి 2ని అదేవిధంగా RRRని బదలగొట్టి సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళింది భయ్య. దాదాపుగా 240 కోట్ల వరకు డే 1 అయితే ఈ మూవీ అయితే రాబట్టింది. ఇండియాలో గ్రాస్ వచ్చేసి 170 కోట్ల పైన రాబడితే నెట్ వచ్చేసి 145 కోట్ల వరకు రాబట్టింది. ఓవర్సీస్ నుంచి ఒక 70 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. మరి ఈ విధంగా దాదాపుగా 240 కోట్ల వరకు అయితే ఈ మూవీ అయితే ట్రేడ్ ప్రకారమే రాబట్టిస్తుంది. మరి అఫీషియల్ మేకర్స్ లెక్క అయితే 250 కోట్ల పైన ఉండే అవకాశం అయితే ఉంది. మరికొద్దిసేపట్లో పోస్టర్ అయితే వస్తుంది భయ్య. వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. అవి మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.